చూస్తూ అన్నాడు. మహేశ్వరుడు అరుణాద్రి అను స్థావర లింగ రూపమును పొంది నిలిచాడు. సర్వలోకాలకు కారణమైన ఈ తేజోలింగము అరుణాద్రి అనే పేరుతో లోక విఖ్యాతి పొందింది. అరుణ అంటే ఎర్రని, ఆద్రి అంటే కొండ, స్థావర అంటే స్థిరంగా ఉండేది. అంటే స్థిరంగా ఉండే ఎర్రని లింగ రూపంలో ఉన్న కొండ అని అర్థం. ఇదే అరుణాచలం. ప్రళయ సమయంలో సమస్త సాగమును పొంగి భూమినంతా ముంచెత్తినా ఈ అరుణగిరి అచంచలమై స్థిరంగా నిలిచి ఉండును. పుష్కలములు మొదలైన గొప్ప మేఘములు అరుణాచలం మీద విశ్రాంతి తీసుకొనును. మహాప్రళయ సమయంలో సర్వ సృష్టి బీజములు ఈ గిరిలో నిక్షిప్తబడి ఉండును. ప్రళయానంతరము బ్రహ్మచేత ఆవాహనం చేయబడి ఈశ్వరుని పాదసేవ చెయ్యువారు